దించేంత వరకు ఆయన ముఖ్యమంత్రి ఉంటాడు. బీజేపీ ఎప్పుడు దించాలనుకుంటది, ఏంటి, ఎవరిని ఎక్కించాలనుకుంటది, అది 2029 వరకు ఉంటుందా, మధ్యలోనే జరిగిద్దా, 2029 ఎన్నికల సమయంలో ఉన్న కొత్త ఎజెండాని తీసుకుంటే ఇంట్రెస్టింగ్ అబ్జర్వేషన్స్. మరి జగడం సత్యనారాయణ గారికి ఏమైనా బీజేపీ ప్లాన్స్ ఏమైనా తెలిసినాయో ఒకసారి ఆయన అడుగుదాం. జగడం సత్యనారాయణ గారు, ఇదండి పరిస్థితి. జనం ఒప్పుకున్నా, అంటే జనం కాదు, పార్టీలు, మిగిలిన పార్టీలు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా లీడర్ ఆఫ్ ది ఇయర్గా జనం పవన్ కళ్యాణ్ని ఐడెంటిఫై చేసుకున్నారు. మీరు చూడండి, ఇయర్ ఎండర్ రివ్యూస్ వస్తున్నాయి సోషల్ మీడియాలో, చాలా ప్లాట్ఫామ్స్ మీద వస్తున్నాయి. అందరూ కూడా ఆ విషయాన్ని ప్రస్తావన చేస్తున్నారు. ఎలా ఒక వామనుడిలాగా ఆయన జర్నీ మొదలై త్రివిక్రముడిగా ఎలా ఎదిగాడు అని చెప్పేసి. సో ఇది రాబోయే రోజుల్లో తెలుగుదేశానికి థ్రెట్ అవుతుందేమో అనేది కృష్ణాంజనేయులు గారి సందేహం. మీరేమంటారు? సత్యనారాయణ గారు మ్యూట్లో ఉన్నట్టున్నారు, అన్మ్యూట్ చేసుకోండి. మీరు మ్యూట్లో ఉన్నారు, అన్మ్యూట్ చేసుకోండి. సత్యనారాయణ గారు అన్మ్యూట్ చేసుకున్నారా? మీకు ఏదో సిస్టమ్ ఇష్యూ ఉన్నట్టుందండి. మళ్ళీ మీ దగ్గరకు వస్తా. ఒకసారి రేగిడి లక్ష్మణరావు గారి దగ్గరికి వెళ్దాం. రేగిడి లక్ష్మణరావు గారు, సో చూడండి, అంటే ఇప్పటివరకు జరిగిన డెవలప్మెంట్స్లో ఈ ఏడాది ఆయన ఒడిదుడుకులు, సాధక బాధకాలు అన్నీ అధిగమించి లీడర్ ఆఫ్ ది ఇయర్గా ఆయన ఎమర్జ్ అయ్యారు. వైసీపీ అలా చూస్తుంది. మరోపక్క మీ నాయకుడు సంక్రాంతి తర్వాత నుంచి ఇదిగో జనంలోకి, అదిగో జనంలోకి, 4 త్రైమాసికాల విద్యా దీవెన ఇంతవరకు అందలేదు, ఈ ప్రభుత్వం ఇక ఎప్పటికీ ఇవ్వదు, ఇలా రకరకాల జనానికి సంబంధించిన ఇష్యూస్ అన్నీ తీసుకొని మీతో మాట్లాడుతున్నాడు. జనంలోకి ఏమో సంక్రాంతి తర్వాత వస్తాడు. మరి ముహూర్తం ఎవరు పెట్టారో తెలియదు, మీకేమన్నా ఐడియా ఉందా? సత్యనారాయణ గారు మీ దగ్గరకు వస్తాం. మీ దగ్గర ఇష్యూ ఉంది టెక్నికల్గా, అది అడ్రస్ చేసుకోండి. మొదటి రేగిడి లక్ష్మణరావు గారు మీకు ప్యానల్ ఉన్న పెద్దలకి WNT వీక్షణ యాజమాన్య హృదయపూర్వక నమస్కారం అండి. అందరం గుడ్ మార్నింగ్. పవన్ కళ్యాణ్ గారు, మీరు చెప్తూ పవన్ కళ్యాణ్ గారు లీడర్ ఆఫ్ ది ఇయర్ అని అంటూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు ఒక రకంగా లీడర్ ఆఫ్ ది ఇయర్ అనొచ్చు. ఎందుకంటే 2024 ఆయన 100% స్ట్రైక్ రేటు ఆయనకి కలిసి వచ్చింది. ఆయన రాజకీయ దురంధరుడు, రాజకీయ ఇదని మనం అనలేము. కానీ ఆయనకున్నటువంటి ఏదైతే ఇందకల మా సోదరులు రాజకీయ విశ్లేషకులు మన కృష్ణాంజలి గారు అన్నట్టుగా, ఖచ్చితంగా బీజేపీ యొక్క రోడ్ మ్యాప్తో బీజేపీ వాళ్ళు ఇచ్చినటువంటి సలహాలు, సూచనల మేరకు పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ నుంచి కూడా, మరి 2014లో ఆయన పార్టీ పెట్టినప్పుడు ఏదైతే మోడీ గారు ఒక బలమైన బీసీ నాయకుడు, ఈ దేశానికి ప్రధానమంత్రి అవ్వాలి, దానికి నా సపోర్ట్ ఉంటుందని ఆయన మరి మోడీ గారి పట్ల ఆయన చూపించినట్టు విధేయత, బీజేపీ పార్టీకి ఆయనకున్నటువంటి సానుకూలత, ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారి యొక్క భావజాలం, ఆర్ఎస్ఎస్ ఒక భావజాలం ఉన్నటువంటి వ్యక్తి అయినా, సో ఆ కనెక్టివిటీ, సో ఇవన్నీ కూడా బీజేపీ నాకు రోడ్ మ్యాప్ ఇవ్వాలని చాలా సందర్భాల్లో మాట్లాడినటువంటి ఉదంతాలు మనం చూసాం. ఆ రకంగానే అధికారంలో